హలో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఈరోజు మనం ఏపీపీఎస్సీ చైర్మన్కి సంబంధించి రీసెంట్గా ఈనాడులో వచ్చిన ఆర్టికల్ గురించి, ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి వచ్చిన అప్డేట్ గురించి, మరియు మనందరికీ ఇంపార్టెంట్ అయిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మరియు వీడియో లాస్ట్లోనే జూన్ మంత్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏమైతే డిస్కస్ చేస్తామో ఆ టాపిక్స్ నేమ్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ మరియు వీడియో చూస్తున్న అందరూ కూడా మన 2000 మంది మన వీడియోని చూస్తే ఒక 20-30 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఒకవేళ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగితే రెస్పాన్సిబిలిటీ పెరిగిన ఫీలింగ్ వస్తుంది. అందుకే జస్ట్ మీకు ఒకసారి గుర్తు చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే రీసెంట్గా మనకి ఈనాడు పేపర్లోనే ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఒకసారి చదువుతాను చూడండి. ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకం ఎప్పుడు? ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకంలో జాప్యం ప్రభావం ఉద్యోగాల భర్తీపై కనిపిస్తుంది. గత నెల 4న కమిషన్ చైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా చేశారు. ఈ స్థానంలో ఇన్ఛార్జ్ చైర్మన్ కానీ శాశ్వత చైర్మన్ నియామకం కానీ జరగలేదు. దీనివల్ల కమిషన్ సమావేశాలు జరగడం లేదు. చైర్మన్ హోదాలో ఉన్నవారే గ్రూప్ 2 ప్రధాన పరీక్ష తేదీలు ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే జారీ చేసిన సుమారు 19 నోటిఫికేషన్లకు తగ్గట్టు పరీక్ష తేదీలు ప్రకటించాలి. శాఖాపరమైన పరీక్షలు, జవాబు పత్రాలు మూల్యాంకనం కోసం ఎగ్జామినర్లు ఎంపిక ప్రక్రియ నిలిచింది. కొన్ని పరీక్షలకు నిర్వహించాల్సిన వైవా కూడా ఆగింది. నవంబర్-డిసెంబర్లో జరిగే శాఖాపరమైన పరీక్షలు నిర్వహణకు ప్రస్తుతం చేపట్టాల్సిన ప్రక్రియ కూడా మొదలు కాలేదు. ఇది మనకి ఈనాడులో వచ్చిన ఆర్టికల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 1 అప్డేట్ కూడా ఏమని చెప్తాను చూడండి. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళ యొక్క లాగిన్లోని పోస్ట్ ప్రిఫరెన్సు, జోనల్ ప్రిఫరెన్సు, ఎగ్జామినేషన్ సెంటర్స్ని మనకి ఆగస్టు 9, 2024 నుంచి ఆగస్టు 16, 2024 ఈ మధ్యలో మీరు ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్సు ఇచ్చుకోవాల్సిందిగా మనకి ఒక నోటీస్ అయితే ఏపీపీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది. జాగ్రత్తగా మీకు వ్యక్తిగతంగా మీ మనసుకు నచ్చిన పోస్ట్ని మొదటగా ఆ ప్రిఫరెన్స్ ఇచ్చుకొని ముందుగా ఒక రఫ్ పేపర్ మీద రాసుకొని పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. అయితే చూసారా, ఇప్పుడు ఒక ఏపీపీఎస్సీలో చూడండి, ఈ చైర్మన్కి సంబంధించి ఆర్టికల్ రావడము, గ్రూప్ 1 అప్డేట్ రావడము, అందరూ గ్రూప్ 1 ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుద్ది, అసలు ఎగ్జామే అవ్వదు అనే డిస్కషన్ టైంలోనే ఈ నోటీస్ రిలీజ్ చేయడం ఏపీపీఎస్సీ అనేది, అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము టైంకి అయిపోతే అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు ఒక మూమెంటం అయితే క్రియేట్ అయింది. మనకి ఇప్పుడు ఏం అర్థమైంది, ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకం అయిన వెంటనే తక్షణమే గ్రూప్ 2 డేట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని మన అందరూ కూడా ఒకటైతే అర్థమైంది. కానీ ప్రజెంట్ మన పొజిషన్ ఎలాగుంది, అసలు ఎగ్జామ్ డేట్ ఇచ్చేటప్పుడు మన పొజిషన్ ఎలాగంటే, మన అందరం కూడా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నప్పుడు, సినిమా థియేటర్లో ఉన్నప్పుడు, ఇన్స్టాలో రీల్స్ చూస్తున్నప్పుడు, మన గర్ల్ ఫ్రెండ్తో చాట్ చేస్తున్నప్పుడు, అలాగా సరదా ఉన్నప్పుడు సడన్గా మనకు వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ వస్తుంది, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ నవంబర్లోని పలానా తేదీలో పెడుతున్నారని నోటిఫికేషన్ వచ్చినట్టు. అప్పుడు మనం ఒకసారి మన సిచ్యువేషన్ ఏంటనేది ఇమాజిన్ చేసుకోండి. అప్పటికి ఫర్ సపోజ్ 1 వీక్ పోయాక అదే న్యూస్ వచ్చింది అనుకోండి, మనం అసలు సిలబస్ ఎంతవరకు కంప్లీట్ చేస్తాం, ఇంకా ఎంత ఉంది సిలబస్ అనేది ఒకసారి మనకి రివ్యూ చేసుకుంటే బాగుంటుంది. వన్స్ డేట్ అనౌన్స్ చేశాక మళ్ళీ టెన్షన్ కొట్టుకుంటుంది, ఇంకా ఎగ్జామ్కి 50 రోజులు ఉంది, ఇంకా 40 రోజులే ఉందని ఆ టెన్షన్కి చదవాల్సిన టాపిక్స్ కూడా, కంప్లీట్ చేయాల్సిన సబ్జెక్ట్స్ కూడా మనం పూర్తిగా అయితే చదవలేం. అదైతే ఫ్యాక్ట్. సరే, మనందరం అనుకుంటున్నాం కదా ఎగ్జామ్ ఎప్పుడు అని. మీ యొక్క ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఒక డిస్కషన్ ప్లాట్ఫామ్ కాబట్టి మనిషి ఒక డేట్ చెప్తారు, కనుక మీ ఒపీనియన్ ఏంటి, అసలు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఏ మంత్లో ఉంటుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది ఏంటంటే మిగతా వాళ్ళు కూడా చూస్తారు, అందరూ ఒపీనియన్ ఏంటనేది తెలుసుకోవడానికి మాత్రమే. మరియు ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్ ఎలాగ ఉంటుంది, ఆల్రెడీ ప్రిలిమ్స్లో చూసాం, అది కూడా మెయిన్స్లో ఎలాగ ఉంటుంది అని కూడా ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు వీళ్ళు చెప్తే మనం ఒక కంక్లూజన్ రాకుండా ఈసారి మీరుగా అసలు ఎగ్జామ్ ఎప్పుడు పెడతారనేది ఒక అంచనా వేసుకొని డేట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చూడండి, లాస్ట్ టైం జూలై మంత్లో మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి
కరెంట్ అఫైర్స్ మీద 2 వీడియోస్ చేయడం జరిగింది. ఆ 2 వీడియోస్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కువ మంది యాస్పిరెంట్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీ మీదే చాలా డౌట్స్ ఉన్నాయి. దాని మీద ఎక్కువ కూడా క్లాసెస్ చేయమని కూడా కామెంట్ చేశారు. దాని పరంగా లాస్ట్ టైం 2 వీడియోస్ చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. వీలైతే అవి డిస్క్రిప్షన్లో పెడతాను, అవి కూడా చూడండి. మరొకరు ఏం కామెంట్ చేశారంటే, మీరు ఏ టాపిక్స్ అయితే చెప్తారో ముందుగానే మాకు ఒక ఇంటిమేషన్ ఇస్తే ఆ టాపిక్ మీద మేము ప్రిపేర్ అవుతాం. మీరు అడిగిన బిట్స్కి మేముగా వెంటనే దానికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పారు. సో ఈసారికి మీరు చెప్పినట్టుగా నేను ట్రై చేస్తానండి. నెక్స్ట్ టైం వీడియోలో మేబీ ఒక 2 డేస్ పోయాక జూన్ మంత్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద ఒక వీడియో చేస్తాను. దాంట్లో మనం డిస్కస్ చేసే టాపిక్స్ వచ్చేసుకోండి. జూన్ 19 వరల్డ్ సికిల్ సెల్ డే. అసలు సికిల్ సెల్ అంటే ఏంటి, దానివల్ల ఎలాగ ఎఫెక్ట్ అవుతారో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. రెండో టాపిక్ వచ్చేసి అభ్యాస్. డిఆర్డిఓ రీసెంట్గా 6th ట్రయల్ని టెస్ట్ చేయడం జరిగింది. అసలు అభ్యాస్ అంటే ఏంటి, అసలు అభ్యాస్ ప్రయోగాన్ని డిఆర్డిఓ ఎందుకు చేసింది, దానివల్ల ఉపయోగం ఏంటి అని తెలుసుకుందాం. మూడో విషయం వచ్చేసి స్పేస్ మైత్రి మిషన్. అసలు ఈ మిషన్ దేనికి సంబంధించింది? జనరల్గా ఇది స్పేస్లో ఉన్న డెబ్రిస్కి సంబంధించింది. డెబ్రిస్ అంటే ఏంటంటే, తెలుగులో చెప్పాలంటే, సింపుల్ మన వాడుక భాషలో చెప్పాలంటే అదొక చెత్త అనమాట. ఫర్ సపోజ్ మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, ఒక శాటిలైట్ ఉంది, మనం స్పేస్లోకి పంపించాం. దాని లైఫ్ టైం 10 ఇయర్స్ అనమాట. 10 ఇయర్స్ అయిపోయాక దాని ఫంక్షనింగ్ అనేది అయిపోతుంది, అది పని చేయడం అనేది అయిపోతుంది. అప్పుడు అదేమవుతుంది, స్పేస్లోని అదొక చెత్తతో సమానం. దాన్ని ఎవరు క్లీన్ చేస్తారు? అర్థమైందా? ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, యాక్టివ్గా ఒక శాటిలైట్ తిరుగుతుంది, దాని యొక్క పాత్లో ఇది ఉంటే 2 కొలిజన్ అవుతుంది. దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది? అసలు వీటినే స్పేస్ డెబ్రిస్ అంటారు. లాస్ట్ టైం Group 1 మెయిన్స్, మొన్న జరిగిన Group 1 మెయిన్స్లో కూడా స్పేస్ డెబ్రిస్ మీద 15 మార్క్స్ 10 మార్క్స్కి మెయిన్స్లో ఒక క్వశ్చన్ కూడా అడిగారు. అంటే స్పేస్ డెబ్రిస్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. అందుకే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, పుష్పక్. రీసెంట్గా పుష్పక్ని టెస్ట్ చేశారు. పుష్పక్ రీయూజబుల్ లాంచ్ వెహికల్. పేరులోనుంది రీయూజబుల్, మళ్ళీ దాన్ని యూజ్ చేస్తారనమాట. ఒకసారి పంపించాక దానికి మనకి పని అయిపోయిందని కాదు. ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా రీయూజబుల్ లాంచ్ వెహికల్ మీదే అందరూ కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి Group 2 మెయిన్స్లో రీయూజబుల్ టెక్నాలజీ మీద, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మీద, గగనయాన్ మీద, ఈ మూడిటి మీద వస్తే 3 బిట్లు కూడా వచ్చేవచ్చు, లేదంటే మినిమం 1 మార్క్ అయితే మాత్రం కంపల్సరీగా వస్తుంది. కనుక ఈ ఇంపార్టెంట్ టాపిక్స్తో పాటు ఇంకా లేటెస్ట్గా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసి మీకు వీడియో రూపంలో చేయడం జరుగుతుంది. ఓకే, అయితే నేను ఇందాక అన్నట్టు ఈ వీడియో చూసిన ప్రతి యాస్పిరెంట్ కూడా అసలు మీ అంచనా ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మొదటి వీడియోలో అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నవంబర్లో అయితే ఎగ్జామ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. దాని ప్రకారంగానే ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ స్టడీ ప్లాన్ కానీ ప్రిపేర్ చేసుకొని చదవడం అనేది జరిగింది. మీ అంచనా ఎప్పుడు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎగ్జామ్ కూడా ఏ రేంజ్లో ఉంటుంది, డిఫికల్టీ లెవెల్ ఈజీగా ఉంటుందా, మీడియంగా ఉంటుందా, డిఫికల్టీగా ఉంటుందా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.